నేను ఒకటే ఈ హౌస్లో చెప్తున్నా, ఎవరైనా దేవాలయాల జోలికి వచ్చినా, ప్రార్థనాలయాల జోలికి వచ్చినా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా, డెమాన్స్ట్రేటివ్గా చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇవన్నీ అధ్యక్ష, నేను ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. ఇది ఏదో ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష, ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 338 జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. కడాన్ని నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి మొక్కుని ఫైట్ చేస్తే 2 సంవత్సరాల దిశ 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు అధ్యక్ష? శామ్యూల్ అధ్యక్ష ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళా ఈ మాట మాట్లాడుతున్నామంటే, ఒక్కొక్కసారి డెలిబరేట్గా ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్ ఇది. శామ్యూల్ ఇది క్రిస్టియన్, తప్పులేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టరటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం అందరం మాట్లాడితే దిశ 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఇది స్లోగన్. 7 కొండలు ఆయన విన్నది మనందరి యొక్క మనోగతమే కాదు, అందరం కూడా అదే స్లోగన్ కింద వెళ్ళాం. అలాంటిది 2 కొండలు అని చెప్పి ఇచ్చి 2 ఏళ్ళు దేశం అంతా ఆందోళన జరిగితే మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేను అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇదే అసెంబ్లీలో చెప్పా. మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాంటి పవర్ఫుల్ డైటే అధ్యక్ష. కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు, అలాంటి దేవుడికి అపచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నెక్స్ట్ అధ్యక్ష, ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్ళే. వీళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. నెక్స్ట్, అదే మరి అధ్యక్ష, ఉడిపి మఠం ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఉడిపి పెజోవర్ మఠానికి చెందిన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ తిరుపతిలో జరిగినటువంటి హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ రోజు జస్టిస్ భిక్షపతి అధ్యక్షులుగా, జస్టిస్ సిద్ధప్ప, మాజీ డీజీపీ టిఎస్ రావు, శ్రీమతి గీర్వాణి, పద్మావతి యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఆర్ శ్రీహరి, వీళ్ళందరితో కలిసి ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఆ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చి తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, దీన్ని ఆపాలి, తిరుమల తిరుపతి విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, ఆపాలి, టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులు తొలగించాలి, తిరుమలలో దుకాణాల్లో అన్యమతస్తులు ఉన్నారు,
వారిని కూడా రిమూవ్ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అన్ని మతస్థులు ఉన్నారు, వారిని తొలగించాలి. తిరుమల కొండపై మద్యం, మాంసం వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిరోధించాలి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానంలో ఏర్పాటు చేసిన స్పెసిఫైడ్ అథారిటీ అధ్యక్షుడిగా రోసయ్య ఐఏఎస్ క్రిస్టియన్ని తొలగించి హిందువులు నియమించాలి. టీటీడీ కళ్యాణ మండపాల్లో అన్యమత ప్రచారం నిషేధించాలి. వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండలు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. 7 కొండల పవిత్రత కాపాడి వాటిని పునరుద్ధరించాలి. టీటీడీ నిధులు హిందూ సమాజ హితం కోసం ఖర్చు చేయాలి. టీటీడీ బోర్డు హిందూ మత విశ్వాసం ఉన్న వారికి ఇవ్వాలని ఆ రోజు ఫైట్ చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఇదే కాకుండా అధ్యక్ష, ఆ రోజు ఒకసారి చూస్తే ఇంకా కొన్ని జరిగాయి. ఎంత దారుణంగా జరిగాయంటే టీటీడీలో సాక్షాత్తు పద్మావతి యూనివర్సిటీకి ఒక క్రిస్టియన్ని ఆ రోజు నామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మేమంతా గట్టిగా ఫైట్ చేశాం. కన్వర్షన్స్ని బలవంతంగా చేసే పరిస్థితి కూడా వస్తే దానిపైన కూడా ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి 1-2 విషయాలు కదా దిశ, చాలా విషయాల్లో ఆ రోజు వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇవి చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఫోన్ నంబర్ హలో నా దగ్గర ఫాస్ట్ తీరా వెళ్ళిపోతాను. కుర్సింగ్లా నువ్వేంది బాగా అటు అటు తిరిగి ఇటు వస్తా జాగ్రత్త పండి గోవిందా గోవిందా. రాయా ఫోన్ నంబర్ హలో నా దగ్గర ఫాస్ట్ తీరా వెళ్ళిపోతాను. కుర్సింగ్లా నువ్వేంది బాగా అటు అటు తిరిగి ఇటు వస్తా జాగ్రత్త పండి గోవిందా గోవిందా.